అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ ధర్మ సూక్ష్మం. పూర్వం త్రేత ద్వాపర యుగాల సంధిలో ప్రజలు చేసిన పాపాల వల్ల వర్షాలు లేక 12 ఏళ్ల పాటు కరువు సంభవించింది. భూమి బీటలు వారింది. ఏరులు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి. వ్యవసాయపు పనులు మందగించాయి. చెట్లు, లతలు వసివాడిపోయాయి. పశువులు మేతలేక చచ్చిపోయాయి. రాజులు ధర్మం తప్పి ప్రజల ధనధాన్యాల్ని లాక్కున్నారు. యాగాలు, దేవతార్చనలు కుంటుపడ్డాయి. వర్ణాశ్రమ ధర్మాలు తప్పిపోయాయి. తినటానికి తిండి లేక జనులంతా మలమలా మాడసాగారు. ఎక్కడ చూసినా శవాల గుట్టలతో ఘోరంగా ఉంది. ఆ సమయంలో ఒకసారి విశ్వామిత్ర మహాముని ఆకలికి ఓర్చుకోలేక తిండి కోసం యాచించి ఎక్కడా దొరకక ఆకలి దప్పులతో తల్లడిల్లిపోయాడు. కొంచెం దూరం అలాగే వెళ్ళేసరికి అక్కడ కొన్ని పూరి గుడిసెలు కనిపించాయి. చుట్టూరా పశువుల ఎముకల గుట్టలు, కుక్కల పుర్రెలు. పరమ అసహ్యంగా ఉంది. దుర్గంధం ముక్కు బద్దలు చేస్తోంది. అక్కడికి వచ్చేసరికి విశ్వామిత్రుడిలో అడుగు తీసి అడుగు వేసే శక్తి కూడా పోయింది. కుప్పకూలిపోయాడు. అయ్యో, ప్రాణం పోయేటట్టుంది. ఎలాగైనా ప్రాణం నిలుపుకోవడం పరమధర్మం. ఇప్పుడు ఏం ఉపాయం ఉంది అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అటు ఇటు గాలించి చూసేసరికి అప్పుడే చర్మం ఒలిచి గాలికి ఆరబెట్టిన కుక్క మాంసం కనిపించింది. విశ్వామిత్రుడికి ప్రాణం లేచి వచ్చింది. కానీ మళ్ళీ అంతలోనే విచారం కలిగింది. ఇది తప్ప ప్రాణాల్ని రక్షించుకోవడానికి గత్యంతరం లేదిప్పుడు. ఇది కూడా అపహరించి తినవలసిన దుర్గతి పట్టింది. ప్రాణం కాపాడుకునేందుకు వేరే ఉపాయమేది లేనప్పుడు దొంగతనం చేయటం, నీచుల ధనం ఆశించడం తప్పు కాదన్నారు. ఇదే మంచి అదనం. అర్ధరాత్రి సమయం, అందరూ నిద్రపోతున్నారు అనుకుని నిస్సత్తువుగా పాకుతూ వెళ్ళి ఆ కుక్క మాంసం పట్టుకుని లాగాడు విశ్వామిత్రుడు. అక్కడకు దగ్గరలోనే పడుకున్న బోయవాడు అలికిడికి నిద్రలేచాడు. విశ్వామిత్రుణ్ణి చూశాడు. ఎవడురా నువ్వు? నేను నిద్రపోతున్నాను అనుకుని మాంసం దొంగలిస్తున్నావా? నీ ప్రాణాలు తీస్తాను ఉండు అని ముని మీదకు వచ్చాడు వాడు. విశ్వామిత్రుడు గడగడలాడిపోయాడు. నేను విశ్వామిత్రుణ్ణి అన్నాడు హీనస్వరంతో. కిరాతుడు అదిరిపడ్డాడు. భయపడిపోయాడు. కన్నీరు కారుస్తూ వెళ్ళి ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడ్డాడు. మహాత్మా, ఎవరో అనుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడాను. తప్పు క్షమించండి. అయినా స్వామి, ఎందుకిలా చేస్తున్నారు? దీని అంతరార్థమేమిటి అని వినయంగా అడిగాడు. నాయనా, ఆకలితో శరీరం దహించుకుపోతోంది. పాపమని తెలిసి కూడా గత్యంతరం లేక ప్రాణం రక్షించుకోవడానికి ఈ కుక్క మాంసం దొంగలించబోయాను అన్నాడు విశ్వామిత్రుడు. అయ్యో, మృగాలన్నింటిలో నీచమైనది కుక్క. దీని మాంసం తిని ధర్మహాని ఎందుకు తెచ్చుకుంటారు? మరో మార్గం వెతుక్కోండి మహాత్మా అన్నాడు బోయ. ప్రాణం నిలబెట్టుకోవటం కోసం ఏం చేసినా ధర్మమే. అదీగాక సర్వభక్షకుడైన అగ్నిహోత్రుడు నాలో ఉన్నాడు. అగ్నిస్పర్శతో సర్వదోషాలు నశిస్తాయి. బతికి ఉంటే తపస్సు వల్ల, విద్య వల్ల పాపం పోగొట్టుకుంటాను. ఈ మాంసం ఇప్పుడు నా ప్రాణాధారం. నువ్వెన్ని చెప్పినా తినకమానను అన్నాడు. ఇది చాలా నీచం స్వామి అన్నాడు కిరాతుడు మళ్ళీ. అగ్యసుడు రాక్షస మాంసం తిన్నాడు. అంత మాత్రం చేత ఆయన తేజస్సు, పెంపు నశించాయా? నా ఆత్మ బ్రహ్మజ్ఞానం కలది. అందుచేత నేను ఈ మాంసం తినటం వల్ల నాకు ఏ పాపమో అంటదు. నువ్వు మాత్రం నాకు అడ్డురాకు అన్నాడు విశ్వామిత్రుడు. అయ్యా, మాంసం పోతుందనే చింత లేదు నాకు. ఈ పని వల్ల మీకు తేజోహాని కలుగుతుందని దిగులుగా ఉంది అన్నాడు బోయ. నాయనా, నీకు నా మీద దయ అనేది ఉంటే ఈ మాంసాన్ని నువ్వే నాకు ఆహారంగా ఇచ్చి ప్రాణాలు నిలబెట్టి పుణ్యం కట్టుకో. దానివల్ల నాకు దొంగతనం చేయవలసిన అవసరమూ ఉండదు అన్నాడు ముని. అయ్యా, మహిమాన్విత పుణ్యదీప్తుడవు నువ్వు. నీచుడైన నా దగ్గర నుంచి ఏదైనా యాచించటం నాకు భయంగా ఉంది స్వామి. మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అంటూ బోయ కుక్క మాంసం ఇచ్చేశాడు. దాన్ని తిని ప్రాణం నిలుపుకుని వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు. తరువాత ఇంద్రుడు కరువు తీరేలా వర్షించాడు. విశ్వామిత్రుడు నియమంతో తపస్సు చేసి తన దోషాన్ని పోగొట్టుకున్నాడు. కనుక ఆపద సమయాలలో అనుసరించదగిన ధర్మాలు సాధారణ ధర్మాలకు భిన్నంగా ఉంటాయని తెలుసుకోవాలి. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.